ఈరోజు మా వినాయకుని దగ్గర కుబేర స్వామి పూజ చేశారు. రోజు ఒక్కొక్క రకంగా పూజ చేస్తూ ఉన్నారు. ఈరోజు కుబేరుని పూజ చేస్తే చూడండి, దీపాలు మేము కమిటీ హాల్ దగ్గర చేసుకుంటే అక్కడి నుంచి చివరి వరకు మొత్తము ఉన్నాయండి దీపాలు. కొండెక్కకుండాను ఎక్కడ ఫస్ట్ లైన్లో కమిటీ హాల్ దగ్గర ఉంటుంది. ఎప్పుడూ ఉండలేదండి, ఎప్పుడు కుంకుమ పూజ చేసుకుని చేసినా పోతాయి. ఈరోజు గాలి వస్తున్నా ఏం వచ్చినా సరే దీపాలు మాత్రం కొండెక్కకుండా మా ఇంటి వరకు వచ్చాయి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అనుకుంటూ ఉంటాను కానీ మధ్యలో వచ్చేసరికి ఎన్నిసార్లు వెలిగించుకున్నా కొండెక్కుతూ పోతాయి. కానీ ఈరోజు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది చూస్తూ ఉంటే. చూడండి ఎంత చక్కగా అసలు వెలుగుతూ ఉన్నాయి. అవి చాలా ఆనందం వేసిందండి. కుబేర స్వామి పూజ వినాయకుని దగ్గర ఈసారి అయితే మా వినాయకుని దగ్గర రోజు ఒక రకంగా పూజ చేస్తూ ఉన్నారు. నిన్న హోమాలు, అభిషేకాలు, సత్యనారాయణ స్వరూపాలు అన్నీ ఉన్నాయి. ఇలా రోజుకు ఒక రకంగా మార్నింగ్ పూట పెడుతూ ఉన్నారు. సాయంత్రం పూట మాత్రం మళ్ళీ వినాయకుడి పూజ యథావిధిగా ఈరోజు. కానీ ఇదైతే నాకైతే చాలా సంతోషకరమైన విషయము. ఈ సంవత్సరంలో ఇదొక నాకు పర్వదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి చెప్పాను కదండి, ఎక్కడో ఉంటుంది మాకు 10 నిమిషాలు పడుతుంది నడుచుకుని పోతే. అక్కడి నుంచి దీపాలు ఇంటి వరకు రావడం అంటే దేవుడి మీద నమ్మకంతో మనము చేయాలి. కానీ కొండెక్కినా కానీ బాధపడకూడదు. కొండెక్కింది అయ్యో ఏమైంది అనుకోకూడదు. అది అంతే. ఇంకా దేవుని మీద భారం వేసి అంతా మనం ముందుకు వెళ్ళాలి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.